హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మన యొక్క ఏపీ సర్కార్ 3 ఉచిత సిలిండర్లు పంపిణీ చేయబోతున్నట్లుగా సమాచారం. సో దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా విడుదల చేశారు. ఒకసారి వివరాలు చూసుకునే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఉచిత గ్యాస్ వచ్చేస్తుంది. దీపావళి నుంచి పంపిణీకి సంసిద్ధం అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సూపర్ 6 పథకాల అమలులో భాగంగా ప్రతి ఏడాది మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ మేరకు దీపావళి నుంచే సిలిండర్లు పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ఉచిత గ్యాస్ పథకం పంపిణీ అమలు, వాటికి అయ్యే ఖర్చు, విధి విధానాలు పరిశీలించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఏపీ ప్రభుత్వం త్వరలో విధి విధానాలు వెల్లడించి పేదలకు సిలిండర్లు అందజేయనుంది. జిల్లాలోని 37 ఏజెన్సీల పరిధిలో 5,65,508 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 1,81,041 జనరల్ సింక్ కనెక్షన్లు, 1,20,171 డబుల్ కనెక్షన్లు ఉన్నాయి. దీపం పథకం కింద సింగిల్ కనెక్షన్లు 1,76,487 ఉండగా డబుల్ కనెక్షన్లు 16,748 కనెక్షన్లు ఉన్నాయి. సో ఉజ్వల కనెక్షన్లు 56,581 ఉన్నాయి. తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ ఏడాదికి 3 సిలిండర్లు అందజేయనున్నారు. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుల బయోమెట్రిక్ ప్రక్రియ చేపడుతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఎన్నికలలో భాగంగా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మహిళకు, దీపం పథకంలో ఉన్నటువంటి మహిళకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. సో మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎవరైతే మహిళలు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క ఉచిత సిలిండర్లను పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మనకు ఈ యొక్క దీపం పథకం కింద 1,76,487 కనెక్షన్లు ఉన్నాయని పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. సో మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే మన యొక్క ఒక్క రాష్ట్రంలో అంటే మన యొక్క జిల్లాలో 37 ఏజెన్సీలు ఉన్నాయని, ఆ ఏజెన్సీలో 5,65,508 కనెక్షన్లు ఉన్నాయని, అందులో దీపం పథకం కింద ఉన్నటువంటి మహిళలను చూసుకుంటే గనక 1,76,487 కనెక్షన్లు ఉన్నాయని తెలుస్తుంది. సో వీరందరికీ కూడా దీపావళి కానుకగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే దీపం పథకం కింద ఉన్న మహిళలు ఉన్నారో వారి పేరు మీద గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో వారందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే సిలిండర్లు పంపిణీ చేయబోతున్నారండి. ఆల్రెడీ మనం ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఈకేవైసీ కంపల్సరీ చేసుకున్న మహిళలకు అయితే ఈ దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఎవరైతే మహిళలు ఈ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదో వారందరికీ ఈ పథకం అయితే వర్తించదండి. అలాగే పురుషులకు కూడా ఈ పథకం అయితే వర్తించదు. కేవలం మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకాన్ని దీపావళి కానుకగా ప్రారంభం చేయబోతున్నట్లుగా మన యొక్క ఏపీ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.